హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ 5కి వర్క్ స్టార్ట్ చేశాను కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నా. ఇది వచ్చేసి కాటన్ ఫ్రాక్ అనమాట. కాటన్ క్లాత్తో వాళ్ళు ఫ్రాక్ అయితే కుట్టించుకుంటున్నారు. ఇదిగోండి, ఇది అయితే హ్యాండ్ మన బాహుబలి స్టైల్ అనమాట. ఒక్కొక్కటి అయితే రెడీ చేస్తాను ఆల్రెడీ. ఇంకోటి కుచ్చు పెట్టాను. తర్వాత ఇదిగోండి, అంచు అయితే ఈ బార్డర్ వేస్తే మనకి బాహుబలి హ్యాండ్లా అయిపోద్ది. ఫ్రాక్ అయితే కుట్టిన తర్వాత ఎలా ఉందో అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్కి తీయడానికి నాకు అవ్వట్లేదు. ఇప్పుడు ఇదేమో 6కి 7 కల్లా ఇచ్చేయాలన్నమాట ఫ్రాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, నెక్కి అయితే నేను ఇలా చిన్నగా కొంచెం మొక్కలు కింద పెట్టి ఇలా వేసానమాట, సింపుల్గా. అంటే ఇది ఒక నేత టైప్ క్లాత్ అనమాట. కొంచెం అఫీషియల్గా ఉండాలని చెప్పేసి నేనైతే అంచుని ఇలా యూజ్ చేశాను. అంచు లేకపోతే మరీ ప్లెయిన్గా ఉంటే అస్సలు బాగోదు కదా అని చెప్పేసి నేను అంచుని, వాళ్ళైతే అంచు తీసేస్తే పర్లేదమ్మా తీసేసి కుట్టే అన్నారు. బట్ కానీ అంచుతోనే నేను సెట్ చేస్తున్నాను అనమాట, సింపుల్గా. ఇంక ఇప్పుడు హ్యాండ్స్ అతికేసి బాడీ అయితే అతికేస్తాను. అతికిన తర్వాత మీకు జాయిన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మార్నింగ్ ఈరోజు 5కి డ్రెస్ కుడుతున్నానని చెప్పాను కదా, అయిపోయిందని చెప్పాలనుకుంటున్నాను. 7 అయింది, కరెక్ట్గా 7 కల్లా ఫ్రాక్ గుడ్డం అయితే అయిపోయింది. సండే అనమాట ఈరోజు. సండే కూడా వదిలిపెట్టరు మనల్ని. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? చిన్నగా దీనికి ఇట్లా నడానికి బెల్ట్ కూడా తయారు చేశాను. బాగుంది కదా? నచ్చిందా మీకు? ఈరోజు ఇంటి దగ్గరే కుట్టేశాను ఫ్రెండ్స్. షాప్ దగ్గర అయితే మనకి క్లియర్గా చూపించడానికి బాగుండేది. ఇలా నడానికి బెల్ట్ వేసుకొని కట్టడమే. నాకైతే బాగుంది అనిపించింది. బట్ మీకు కూడా బాగుంది అనిపించిందా లేదా? సరే, ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, అనుకోకుండా మన జీవితంలో క్రిస్మస్ వచ్చేసింది, సంక్రాంతి వచ్చేసింది, న్యూ ఇయర్ అన్నీ వెళ్ళిపోయినాయి. వస్తాయి 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 అనుకున్నాం, వచ్చాయి వెళ్ళిపోయాయి. ఇంకేముంది, మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడమే. ఇప్పటి వరకు సెలవులతో కాస్త ఎంజాయ్ చేసాము అలా ఇలా అని. ఇక నుంచి మళ్ళీ రొటీన్ లైఫ్ అనమాట. ఎవరి లైఫ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంకా పిల్లలకి ఇప్పుడు ఎంత కష్టంగా ఉంటుందంటే స్కూల్కి వెళ్ళడానికి, పోయి అస్సలు వెళ్ళడానికి ఒప్పుకోరు, కానీ బాధపడుతూ వెళ్తారు. సేమ్ థింగ్ నా ఫీలింగ్ కూడా అదే. ఈరోజు అయిపోయింది, ఇంకా రేపటి నుంచి మళ్ళీ డైలీ కంటిన్యూ చేయాలన్నమాట. పిల్లలైతే ఎంత కష్టంగా వెళ్తారో షాప్కి వెళ్ళడానికి కూడా. అబ్బా, ఇంటి దగ్గర ఉంటే ఇంత హ్యాపీగా ఉంది, మళ్ళీ వర్క్ స్టార్టా అని జస్ట్ ఫీలింగ్ అయితే వస్తుంది. తప్పదు కదా ఫ్రెండ్స్. ఓకే, మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? సరే ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్రాక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో మరింత దూరం వెళ్తుంది, నాకు సపోర్ట్గా ఉంటుంది. బాయ్.